మీకు ఆఫర్ కూడా చేశారని అంటారు చంద్రబాబు గారు, మీకు ఏదో ఆఫర్ కూడా చేశారు ఆ సమయంలో అంటారు సార్. అదే అది మీరు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండండి, కావాలంటే 5 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలకి ఆర్డర్ ఇస్తానన్నాడు. ఇది ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది ఇస్తే అది కాదు, నాకు రావాల్సింది మీరు ఇవ్వటం లేదు. 5 సంవత్సరాలు 1 ఇయర్ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, 1 or 2 years తర్వాత. అంటే అవును, 5 గుర్తుంది. సంవత్సరాలకి ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు కదా. 2 years తర్వాత ఎవరు రాజో ఎవరు రెడ్డో తెలియదు. అది అది కాదండి. నాకు రావాల్సింది వాట్ ఈస్ డ్యూ టు మీ, యూ గివ్ ఇట్ టు మీ, అంతేగాని రిటైర్ అయిన తర్వాత అది ఇస్తాను ఇది ఇస్తాను అంటే. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత నాకు పర్సనల్గా నేను పెద్దగా అది సరే ఇవ్వకపోతే పోయినా నేను పెద్ద పట్టించుకోలేదు. ఆయన నరేంద్ర లూథరన్ ఉండేవాడు, నేనంటే కొంచెం అభిమానంగా ఉండేవాడు. ఆయన IAS ఆఫీసరు, ఆయన ఫస్ట్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన చెప్పి నేను ఇక్కడే ఉండు టూరిజంలో బాగా చేస్తున్నాను, ఇక్కడే ఉండు. అటు మళ్ళీ పోలీసు పోయి ఏంటి నువ్వు చేసేది అక్కడ, ఏమి నువ్వు ఒక 4 ఎన్కౌంటర్లు చేసి పోతావు, రిటైర్ అయిపోతావు అంతే కదా, ఇక్కడే ఉండు అని చెప్తుండేవాడు నాకు ఆయన. అది కూడా నాకు విధంగా నచ్చింది, ఎందుకంటే అప్పుడు నేను ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నా, తారామతి చేస్తున్నాను. తర్వాత ఇది బుద్ధవనం ప్రాజెక్ట్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఇప్పుడు దీనికి ఎట్ట చేశాను అదేవిధంగా పోయి ఢిల్లీకి పోయి ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన జగన్మోహన్ ఉన్నాడు అప్పుడు, ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే వెంటనే హైదరాబాద్కి వచ్చే లోపల 5 crores పంపించాడు డబ్బు. మొత్తం ఆ రోజులో 20-25 crores అయ్యేది. మీరు ఇవ్వండి సార్, నేను నా కార్పొరేషన్లో ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్, కార్పొరేషన్లో డబ్బు ఉండేది బాగా, ఇదంతా డైవర్ట్ చేస్తుండేవాడిని. వెంటనే 5 crores ఇచ్చేసాను మొదలు. పైగా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇది నార్మల్గా మేమే చేయాల్సిన ప్రాజెక్ట్ అది, కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పాడు కాన్ఫరెన్స్లో. అద్భుతం. అంత మంచి పెద్ద ప్రాజెక్ట్ అది బుద్ధవనం ప్రాజెక్ట్, మీరు చూసారో లేదో. అది మన బుద్ధిస్ట్ కల్చర్ అంతా ఒక దగ్గర రిప్రజెంట్ చేయాలని చెప్పి నా కోరిక అది. దట్స్ హౌ వీ స్టార్టెడ్ ఆన్ దట్. అవన్నీ అది చేస్తున్నా, తారామతి చేస్తున్నా, ఇవన్నీ చేస్తూ ఉంటే మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా. సరే ఆ రోజు రాములకి ఆర్డర్ ఇష్యూ చేసి నన్ను సూపర్సీడ్ చేస్తూ ఇష్యూ చేసిన రోజు 7 o'clock వరకు ఆఫీసులో పనిచేస్తున్నాను నేను. మీరు ఈ పనుల్లో ఉన్నాను నేను. సరే పోతే పోయింది. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఆల్సో ఇన్ ఏ వే. అంటే నాయకులు అడుగులకు మడుగులు ఒత్తితేనే ఉన్నత పదవులు లభిస్తాయి అట్లని కాదు, వాళ్ళ రిజర్వేషన్స్ ఏమో మనకు తెలియదు, ఓపెన్గా చెప్పలేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ వచ్చినాయి కదా, కులము ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పైకి చెప్పలేరు. అలానా కాబట్టి ఆయన పైకి చెప్పకుండా లోపల ఉంటాయి, కానీ పైకి ఏదో చెప్తుంటారు. ఆంజనేయ రెడ్డి కాబట్టి ఇవ్వలేదా? అట్లనే మనం చెప్పలేము. అట్లని ఆ విధంగా అంత చెప్పలేము. ఏమేమో కన్సిడరేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు. సరే, కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక అవుట్ ఆఫ్ ది వే ఏదైనా ఫేవర్ అడిగితే మీరు కావచ్చు, నాకు రావాల్సింది మీరు యాజ్ పర్ ప్రయారిటీస్ మీకే రావాలి. మీరు దాన్ని అధిగమించి మీరు అడగట్లేదు కదా. సరే, జరిగిపోయింది. తర్వాత నేను ఆ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. అది కంప్లీట్ కాకపోతే మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కొద్ది రోజులు ఉండి కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశాడు చంద్రబాబు. రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 year 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కదా. ఇది 2 చేస్తున్నాము. తర్వాత అరకులో పెద్దగా డెవలప్ చేస్తా ఉన్నాం. నంబర్ ఆఫ్ ఇది చేస్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంది కాబట్టి ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్స్. సరే, ఆ లోపల రాజశేఖర రెడ్డి వచ్చి ఆ KVP రామచంద్రరావు ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు టూరిజంతో మెడిల్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన KVP పనికిరాని వేదాలందరూ తీసుకొచ్చి టూరిజంలో వేసేవాళ్ళు. నా నుంచి కాదని నేను వెళ్ళిపోయాను. మీకు మీరే వైద్యులు గారు? అంతే, నేను రిజైన్ చేసి పడేసినాను. రిజైన్ చేసి ఇంకా 1 year 9 months ఎంతో ఉండింది. ఉన్నా కూడా నాకు ఇప్పుడు ఆ పని జరగటం లేదు. రైట్, కావాల్సిన వాళ్ళని ఇవ్వకుండా మీరు ఎవరెవరినో వేస్తే అక్కడ పని ఎట్లా జరుగుతుంది. రాజశేఖర రెడ్డిని కూడా నేను తప్పు పట్టాను. అది ఈ KVP వీళ్ళు చేస్తున్న పనులన్నీ వాళ్ళ చుట్టూ ఎవరు తిరిగితే వాళ్ళని పంపిస్తుంటారు టూరిజంలో. ఏమని పనికి మాలిన వేదవాళ్ళు, ఎందుకు పనికి రాని వేదవాళ్ళు ఒకటి వేసినారు. అని ఎట్లా జరుగుతాయి పనులు. నాకు ఐడియల్గా ఉండడం ఇష్టం లేదు. ఏదో మన సంథింగ్ ఎల్స్ వీకెండ్ అనే పద్ధతిలో ఉన్నాను నేను. సరే, అది ముందుగానే వెళ్ళిపోయినా నేను. రాజశేఖర రెడ్డి గారితో
నన్ను రిలీవ్ చేయకుండా ఉన్నారు. లేదు ఉండండి ఉండండి అన్నట్టుగా ఉన్నారు. నేను చెప్పాను, చూడు సార్, సర్వీస్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయొచ్చు, కానీ రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్లో టైం వేస్ట్ చేయకూడదు చెప్పాను ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఈ వాజ్ ఆల్సో నైస్ టు మీ, యూ నాట్ in spite of all the he had lot of prejudice against me, but he was still nice to me. సార్ 1988 వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం విజయవాడ, వ్యాస్ గారి ఆ తీరు, వ్యాస్ గారు ఆ సమయంలో అక్కడ వారు కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో వారు వ్యవహరించిన తీరు కావచ్చు, ఆ తర్వాత వేరే కారణాల వల్ల వ్యాస్ గారు ఇక్కడ కాల్చి చంపబడ్డారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒక సీనియర్ నేను ఈ విజయవాడ ఉదంతం జరిగినప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నా. మీరు అంటే మన ఏపీ పోలీస్ అకాడమీ వీటిల్లో ఉన్నాను నేను. రామ్మోహన్ రావు గారు డీజీపీ. అవును, అప్పుడు రామ్మోహన్ రావు గారి సమయంలోనే జరిగింది. అది నాకు తెలిసినంత వరకు టోటల్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అప్పుడు ఇంటెలిజెన్స్ ఎవరు? దొర. నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఇంత పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుందని. ఇది రామ్మోహన్ రావు గారికి కూడా తెలియదు, నాకు తెలిసినంతవరకు ఆయనకు కూడా తెలియదు. బిహైండ్ దిస్ బ్యాక్ దిస్ సమ్ పీపుల్ ఇన్ ద పార్టీ, ప్రభుత్వ వైఫల్యమే, సమ్ పీపుల్ దే వర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అనుకున్నాం. అది ఇంటెలిజెన్స్ తెలియాలి కదా, తెలుసుకోవాలి. పైగా అతను ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నాడు, చంపబోతున్నారు వీళ్ళని చెప్తున్నాడు. అతను ప్రొటెక్షన్ ఇవ్వకుండా, ఇంత కాన్స్పిరసీ జరుగుతుందని గమనించకుండా ఉంటేది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలా? ఎన్టీఆర్ వాజ్ వెరీ అప్సెట్ విత్ ఇట్. ఎన్టీఆర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. వీళ్ళందరినీ చాలా 4 letter words యూజ్ చేసి తిట్టాడు అందరినీ ఎప్పుడు. ఎందుకంటే అతను పర్సనల్గా హీ ఫెల్ట్ అఫెండెడ్, దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్ హిస్ బ్యాక్ అని. అతనికి సంబంధం లేదు దీంతో. కొంతమంది క్రిమినల్ ఎలిమెంట్స్ ఇన్ ది పార్టీ చేసినట్టు అనిపిస్తుంది. కానీ నా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది, ఇంత కాన్స్పిరసీ జరుగుతుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కానీ ఇంటెలిజెన్స్ ఐజీని ఎవరు, ఐడీని డిఐజీ ఎవరు ఉన్నారు అప్పుడు? ఆయన ద్వారా అనుకుంటాను, ద్వారా ఉన్నాను కూడా. ఎవరు తప్పు పట్టరు, మీ తొందరనే తప్పు పడతారు. ద్వారా వ్యాస్ వాజ్ నాట్ ది ఎస్పీ దేర్. అప్పుడు గిరీష్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు ఎస్పీ కింద. వ్యాస్ లేడు అనుకుంటాను. వ్యాస్ దశరథ రామ్ గారి సమయంలో, పింగళ దశరథ రామ్ గారి సమయంలో దేంట్లో లేడు అతను. సో పోలీస్ వర్ కంప్లీట్లీ టేకన్ బై సర్ప్రైజ్. వాళ్ళకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అతను ఆ పర్సన్ హూ వాజ్ దేర్, పోలీస్ ఆఫీసర్, అతని మీద లాట్ ఆఫ్ అలిగేషన్స్ కూడా వచ్చినాయి, ఇది ఇన్ఎఫెక్టివ్ అని. ఇవి ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదో కూడా జరుగుతుండొచ్చు, కానీ ఇది చాలా మేజర్ ఈవెంట్ ఆ రోజుల్లో, వాటిల్లో. దానివల్లే విజయవాడ పాలిటిక్స్ అంతా మారిపోయింది, ఈ క్యాస్టిజం అంతా డెవలప్ అయింది, అది రాజకీయాలకు పూర్తి స్థాయిలో చొరబడింది. ఇది ఇంత దాన్ని మరి ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు పసిగట్టలేకపోయారు, గవర్నమెంట్ని అడ్వైజ్ చేయలేకపోయారు? ఎన్టీ రామారావుకి లేనిపోని అనవసరమైన చెడ్డ పేరు వచ్చింది దానివల్ల, అంతే కదా? అవును, వచ్చింది. అదొక పెద్ద, అప్పుడు వచ్చిన కాపు ఐడెంటిటీ పాలిటిక్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ ఐడెంటిటీ అదే కంటిన్యూ అవుతా ఉంది. వీటన్నిటికీ కారణం అది. నా ఉద్దేశంలో చాలా సీరియస్ ఫెయిల్యూర్ అది ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ప్రభుత్వాన్ని కూడా నేను తప్పు పట్టాను. వీళ్ళు చీఫ్ మినిస్టర్ నోటీస్ తీసుకుపోయి ఉంటే ఆ పరిస్థితి జరిగి ఉండదు అనుకుంటాను నేను. వ్యాస్ గారి కాల్చివేత, అది దినేష్ రెడ్డి గారు కూడా ఆ సమయంలో ఉన్నాడు. నేను అప్పుడు ఇంటెలిజెన్స్లోనే ఉన్నా. ఒక లెటర్ పంపించాను కూడా అతనికి. ఈయన ఇక్కడ తిరుగుతుండేవాడు, అదేదో ఎక్సర్సైజ్ చేస్తుండేవాడు. ఈ ప్లేస్ అతనికి సేఫ్ కాదు వ్యాస్ గారి అని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చాం. డీజీపీ భాస్కర్ రావు గారు, గవర్నమెంట్ ఎవరు అప్పుడు డీజీపీ భాస్కర్ రావు గారు, అప్పుడు డీజీపీ బియ్యన్ అనుకుంటాను, మన టిఎస్ రావా లేకపోతే అది. ఇతన్ని సిపిఎల్కి షిఫ్ట్ చేయాలి. సిపిఎల్ అంటే అది అంబర్పేటలో
చుట్టూ పోలీసెస్ అవును. మధ్యలో బంగ్లా ఉంటుంది. అవును అవును అది సేఫ్ ప్లేస్. అతనికి సిపిఎల్లో కమాండెంట్ గానో ఏదో పెట్టి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటే అతనేమో ఎట్ట తీసుకున్నా అంటే నన్ను ఏదో వీళ్ళు పనికిరాని పోస్ట్కి వేయిస్తున్నారు అని వ్యాస్ గారి అని వాళ్ళ ఇంప్రెషన్ అది. నేను రాసిందేమో అతని సెక్యూరిటీ దృష్టితో రాశాను, ఇతనికి థ్రెట్ ఉన్నది అనే దాంతో. అతను మళ్ళీ పోయి క్యాన్సిల్ చేసుకున్నాడు ఆర్డర్. విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటా చీఫ్ మినిస్టర్ అప్పుడు, అవును. టిఎస్ రావు గారు డీజీ. వేసిన ఆర్డర్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించుకొని అక్కడే కంటిన్యూ అయ్యాడు, ఆ ఇంట్లోనే. ఆ ఇల్లు డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ది రోడ్ అండ్ ఆల్ దట్. డీజీపీ బంగ్లా పక్కనే, ఆఫీస్ పక్కన. అప్పుడు ఇంత సెక్యూరిటీ కూడా లేదు. ఉండేది ఇక్కడ ఎల్బీ స్టేడియం పోయి చుట్టూ చేసేవాడు. ఆ రోజు ఇతను కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరు బ్యాచ్మేట్స్. దినేష్ రెడ్డి వాళ్ళ ఉద్దేశం వ్యాస్ మీద, ఇతన్ని ఏం చేయాలని ఇతని మీద ఏం లేదు. ఇతను అంత ఘనకార్యం కూడా ఏం పెద్ద చేసింది ఏం కనపడలేదు, కానీ అతని మీదే ఉంది ఇది, వ్యాస్ మీదే. సో ఆ రోజు జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని చేయడం, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీస్ జరిగితే పెద్ద న్యూస్ అవుతుంది. కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ ఇన్స్పెక్టర్స్ ఎంతమంది చావలేదు, ఎంతో మంది, వందల మంది, పదుల సంఖ్యలో, వందల మందిలో వాళ్ళకేమన్నాయో దాదాపు 2000 పీపుల్ చనిపోయారు. నాకు తెలిసి మన స్టేట్లో పక్క స్టేట్లోనే కలుపుకుంటే 2000 పోలీస్ మెన్ హ్యావ్ బీన్ కిల్డ్ ఈ మూమెంట్లో. మరి ఇవి వాళ్ళ సంగతి కూడా ఆలోచించాలి కదా. అది పెద్ద వార్త కాదు కదా. ఇలా ఐపీఎస్ అధికారిని అంతమంది ఇస్తేనే పెద్ద వార్త అవుతుంది. సార్, నక్సల్స్ ప్రబలిన సమయంలోనూ, ఆ తర్వాత నక్సలిజాన్ని అణిచివేయడంలోనూ పోలీసుల పాత్రని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? పోలీసుల్ని విలన్లుగా చిత్రీకరించినటువంటి సినిమాలు ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఉన్నాయి, అది కూడా రాస్తున్నాను దాంట్లో. రాబోతున్న ఈ వ్యాన్స్ అన్ని బర్న్ చేసినారు, అర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ తీసుకుపోయే వ్యాన్స్ ని బర్న్ చేశారు. దాంతో వీళ్ళందరూ ఎన్కౌంటర్ అని కోలన్స్లో పెట్టి రాయడం మొదలుపెట్టినారు. పోలీస్ తప్పితే మిగతా ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళతో మోడస్ వివెండి అంటారు, అంటే కంటిన్యూ టు లివ్ విత్ దెమ్ అన్నట్టుగా ఆలోచనలోకి వచ్చేసి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ సింగిల్ హ్యాండెడ్ దే వర్ ఫైటింగ్ దెమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.